Hi everyone, good morning. గుడ్ మార్నింగ్ అండి. సో ఇప్పటివరకు మనకు డిజైనింగ్ పార్ట్ అనేది ఫినిష్ అయిందనమాట. సో మనకి ఏ వెబ్‌సైట్‌లో అయినా, ఏ వెబ్ అప్లికేషన్‌లో అయినా సరే మనకు డిజైనింగ్ పార్ట్ చేయాలంటే మెయిన్ స్కిల్స్ ఏందంటే హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ అనమాట. ఆ హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్‌ని చాలా ఫాస్ట్‌గా చేయాలి అనుకుంటే బూట్‌స్ట్రాప్ అనే ఫ్రేమ్‌వర్క్‌ని మనం యూజ్ చేస్తాం. సో ఇప్పటివరకు మనం హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ బూట్‌స్ట్రాప్‌ని యూజ్ చేసుకొని ఎలాంటి డిజైనింగ్‌నైనా సరే ఎలా చేస్తాము అనేసి మీరు డిజైన్ చేశారనమాట. ఇప్పుడు డిజైనింగ్ అయిన తర్వాత ఇప్పుడు డెవలప్‌మెంట్‌కెళ్తున్నాం. డెవలప్‌మెంట్ అంటే ఇప్పుడు మనం చేసిన స్టాటిక్ డిజైన్‌ని డైనమిక్ డిజైన్‌గా కన్వర్ట్ చేస్తున్నామట. ఓకే. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి జావా స్క్రిప్ట్ అనమాట. సో ఇట్స్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. జావా స్క్రిప్ట్. సో ఒక నోట్స్ ఫైల్ తీసుకుంటున్నా. సో వాట్ ఈస్ జావా స్క్రిప్ట్? ఏమైనా ఐడియా ఉందా మీకు? జావా స్క్రిప్ట్ గురించి ఏమైనా ఐడియా ఉందా? కొన్ని పాయింట్స్ ఏమైనా చెప్తారా మీకు ఐడియా ఉన్నటి? వాట్ ఈస్ జావా స్క్రిప్ట్? ఇట్స్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. స్క్రిప్టింగ్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ వన్ మోర్ డిఫరెన్స్ ఏంటంటే జావా అండ్ జావా స్క్రిప్ట్ నాట్ సేమ్. బోత్ డిజైనింగ్ కాన్సెప్ట్ వేజ్ వచ్చేసి మొత్తం అంతా డిఫరెంట్ అనమాట. జావా అనేది బ్యాక్ ఎండ్ టెక్నాలజీ, అంటే సర్వర్ సైడ్ టెక్నాలజీ అంటాం. బ్యాక్ ఎండ్ అంటేనే సర్వర్ సైడ్ టెక్నాలజీ. అండ్ జావా స్క్రిప్ట్ అనేది ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ. ఫ్రంట్ ఎండ్ అంటే క్లయింట్ సైడ్ టెక్నాలజీ అనమాట. జావా అనేది సర్వర్ సైడ్ టెక్నాలజీ, సర్వర్ సైడ్. అండ్ అదేవిధంగా మనకి జావా స్క్రిప్ట్ అనేది క్లయింట్ సైడ్. జావా అనేది సర్వర్‌లో ఎగ్జిక్యూట్ అవుతది. జావా స్క్రిప్ట్ అనేది మన బ్రౌజర్‌లో ఎగ్జిక్యూట్ అవుతది. బ్రౌజర్ నథింగ్ బట్ ఏ క్లయింట్ సైడ్ అనమాట. క్లయింట్ అంటే మనం యూజర్ ఏదైతే చూస్తున్నాడో దాన్నే క్లయింట్ సైడ్ అంటాం. యూజర్ ఏదైతే చూస్తున్నాడో దాన్ని క్లయింట్ సైడ్ అంటాం. అంటే మనకు జావా స్క్రిప్ట్ అనేది క్లయింట్ సైడ్‌లో ఎగ్జిక్యూట్ అవుతది. అంటే యూజర్ బ్రౌజర్‌లోనే ఎగ్జిక్యూట్ అవుతది మనకు జావా స్క్రిప్ట్ అనేది. ఓకే. నెక్స్ట్ అదే విధంగా జావా స్క్రిప్ట్‌ని ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ అంటాం. జేఎస్ ఈస్ ఏ ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్. ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ అంటే ఏందంటే, ఇట్స్ ఎగ్జిక్యూట్ లైన్ బై లైన్ అనమాట. లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతదిది. లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతది. ఇన్ కేస్ ఏదైనా సరే మన దగ్గర 100 లైన్స్ ఉన్నాయి. 100 లైన్స్‌లో ఫిఫ్త్ లైన్ దగ్గర ఎర్రర్ ఉంది. ఫిఫ్త్ లైన్ దగ్గర ఎర్రర్ ఉంది అంటే నెక్స్ట్ లైన్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయదనమాట. ఫస్ట్ అక్కడున్న ఎర్రర్‌ని మీరు సాల్వ్ చేస్తేనే నెక్స్ట్ లైన్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయన్నమాట. ఓకే. సో, జేఎస్ ఈస్ ఏ ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్. అండ్ అదే విధంగా జేఎస్ ఈజ్ ఏ సింక్రనస్ ప్రోగ్రామింగ్. సింక్రనస్. సింక్రనస్ ప్రోగ్రామింగ్ ఆర్ సింక్రనస్ ఆపరేషన్ చేస్తది. సింక్రనస్ అంటే ఇట్స్ ఎగ్జిక్యూట్ లైన్ బై లైన్. సింక్రనస్ అన్నా మనకు లైన్ బై లైనే అనమాట. అదే విధంగా జేఎస్‌లో కొన్ని అసింక్రనస్ ప్రోగ్రామింగ్స్ ఉన్నాయి. అసింక్రనస్ అనమాట. అసింక్రనస్, సింక్రనస్ అనేది కమింగ్ క్లాస్‌లో మనం నేర్చుకుంటాం. సింక్రనస్, అసింక్రనస్. సింక్రనస్ అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, లైన్ బై లైనే. సింక్రనస్ ఆర్ ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ అన్నా లైన్ బై లైనే ఎగ్జిక్యూట్ అవుతాయన్నమాట. నెక్స్ట్ అదే విధంగా జేఎస్ ఎందుకు అంత పాపులర్ అంటే, జేఎస్‌కి చాలా ఫ్రేమ్‌వర్క్స్ ఉన్నాయి. అండ్ ఇట్స్ ఎ సక్సెస్ అనమాట. అంటే జేఎస్‌ని మొబైల్ యాప్స్‌లో వాడతారు. అండ్ ఫ్రంట్ ఎండ్‌లో వాడతారు. అండ్ సర్వర్ సైడ్ అప్లికేషన్‌లో వాడతారు. గేమింగ్ అప్లికేషన్‌లో వాడతారు. మెషిన్ లెర్నింగ్‌లో గాని, పైథాన్‌లో గాని ఎక్కడైనా సరే మనకు జావా స్క్రిప్ట్‌ని మెనీ కేసెస్ యూజ్ చేస్తామన్నమాట. అంటే ఇంతవరకు ఏ టెక్నాలజీ క్లయింట్ సైడ్, సర్వర్ సైడ్ యూజ్ చేసే టెక్నాలజీ ఏది లేదు. వన్ అండ్ ఓన్లీ జావా స్క్రిప్ట్ మాత్రమే. జావా స్క్రిప్ట్ మాత్రమే క్లయింట్ సైడ్ వర్క్ అవుతది. సర్వర్ సైడ్ వర్క్ అవుతది. అండ్ యాప్ అప్లికేషన్‌లో వర్క్ అవుతది. అన్నిట్లో వర్క్ అవుతదనమాట. అందుకే నా పాయింట్ ఆఫ్ వ్యూ జేఎస్ ఈజ్ ఏ నంబర్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఒక జావా స్క్రిప్ట్ మీకొచ్చిందంటే జాబ్ పక్కా వచ్చేసినట్టే. ఒక జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీకొచ్చింది అంటే
జాబ్ 100% కన్ఫర్మ్ అయిపోయినట్టే. మీకు ఏదైనా సరే ఈ ఫ్రంట్ ఎండ్‌లో గాని ఎక్కడైనా సరే మీకు ఇంటర్వ్యూ క్వెషన్స్ తీసుకుంటున్నారంటే కంపల్సరీ జావా స్క్రిప్ట్ మీద ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉంటాయి మనకు. ఓకే. నెక్స్ట్ నౌ ఎ డేస్ 99% వెబ్‌సైట్స్ వచ్చేసి కంపల్సరీ జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేస్తున్నారు. యూజ్ జావా స్క్రిప్ట్. అసలు జావా స్క్రిప్ట్ లేనిదే వెబ్‌సైట్ లేదు. 99% వెబ్‌సైట్స్ అనమాట. నౌ ఎ డేస్ 99% వెబ్‌సైట్స్ యూజ్ జావా స్క్రిప్ట్ అనమాట. అండ్ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్స్ కొన్నున్నాయి. జావా స్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్స్. సో, ఫ్రేమ్‌వర్క్స్ ఆర్ లైబ్రరీస్ అనొచ్చు. సో, దానిలో యాంగులర్ ఆర్ రియాక్ట్ జేఎస్. యాంగులర్ అవ్వచ్చు ఆర్ రియాక్ట్ జేఎస్ అయినా అవ్వచ్చు. నెక్స్ట్ అదే విధంగా జేక్వెరీ కూడా ఉంది. రియాక్ట్ జేఎస్, జేక్వెరీ 2 వచ్చేసి లైబ్రరీస్ అనమాట. యాంగులర్ అనేది ఫ్రేమ్‌వర్క్ అనమాట. ఇవన్నీ క్లయింట్ సైడ్‌లో యూజ్ చేస్తాం. సో, జావాస్క్రిప్ట్ క్లయింట్ సైడ్ ఫ్రేమ్‌వర్క్ అంటున్నా. క్లయింట్ సైడ్ ఫ్రేమ్‌వర్క్. క్లయింట్ సైడ్ ఫ్రేమ్‌వర్క్స్. అండ్ అదే విధంగా సర్వర్ సైడ్ జేఎస్, సర్వర్ సైడ్ ఫ్రేమ్‌వర్క్స్. సర్వర్ సైడ్‌లో మనకి ఎక్కువగా యూజ్ చేసే ఇట్స్ ఏ నోడ్ జేఎస్ అనమాట. అండ్ ఎక్స్‌ప్రెస్ జేఎస్. నోడ్ జేఎస్ అండ్ ఎక్స్‌ప్రెస్ జేఎస్. నెక్స్ట్ అదే విధంగా మనకి యాప్స్, యాప్ డెవలప్‌మెంట్‌లో రియాక్ట్ నేటివ్ అంటాం. రియాక్ట్ నేటివ్ రావాలనుకుంటే కంపల్సరీ రియాక్ట్ వస్తేనే రియాక్ట్ నేటివ్ వస్తది మనకు. యాప్ డెవలప్‌మెంట్‌లో మనం యూజ్ చేసేది రియాక్ట్ నేటివ్‌లో మనం రాస్తాం. ఓకే. ఇట్స్ ఏ యాప్ డెవలప్‌మెంట్ కోసం యూజ్ చేసే టెక్నాలజీ అనమాట. ఓకే. అండ్ ఇంకా గేమింగ్ అప్లికేషన్స్‌లో గాని, ఇంకా ఏదైనా సరే మిషన్ లెర్నింగ్ అప్లికేషన్స్‌లో గాని, ఏదైనా సరే మనకి జావా స్క్రిప్ట్‌ని మేజర్‌గా యూజ్ చేస్తారు. ఓకే. అందుకోసమే జావా స్క్రిప్ట్‌నొచ్చేసి క్లయింట్ సైడ్ యూజ్ చేస్తాం, సర్వర్ సైడ్ యూజ్ చేస్తాం, డెవలప్‌మెంట్‌లో యూజ్ చేస్తాం. అన్ని విధాలుగా మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఒక జావా స్క్రిప్ట్ వస్తే చాలు మీకు జాబ్ పక్కా. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్. జావా స్క్రిప్ట్‌నే జేఎస్ కూడా అంటాం. జావా స్క్రిప్ట్‌నే జేఎస్ కూడా అంటాం. జేఎస్ అనగానే జావా స్క్రిప్ట్ అనమాట. జావా స్క్రిప్ట్ ఈజ్ కాల్ ఇట్ యాస్ ఏ డైనమిక్, డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జేఎస్ ఈజ్ కాల్ ఇట్ యాస్ ఏ డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే. డైనమిక్‌గా మనకి ఏదైనా కంటెంట్‌ని ప్రింట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఓకే. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. సో, జేఎస్ ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే అప్పర్ కేస్ ఉంటే అప్పర్ కేసే యూజ్ చేయాలి. అదే గనుక లోయర్ కేస్ ఉంటే లోయర్ కేసే యూజ్ చేయాలి. లోయర్ కేస్ ఉంటే లోయర్ కేస్ యూజ్ చేయాలి. అప్పర్ కేస్ ఉంటే అప్పర్ కేసే యూజ్ చేయాలి. ఓకే. ఇంకా వీటి గురించి ఇది ఎవరు కనిపెట్టారు? ఏంటి? ఏ వెర్షన్స్ అవన్నీ మీరు తెలుసుకోండి. ఓకే. అవన్నీ ఎవరైతే థియరిటికల్ పాయింట్స్ చదవాలనుకుంటున్నారో వాళ్ళకి అవి ఎన్ని యూజ్. మనకి వాట్ ఈస్ జావా స్క్రిప్ట్? జావా స్క్రిప్ట్ అంటే ఇన్ని వేస్‌లో మనం యూజ్ చేస్తాం. ఇన్ని విధాలుగా మనం యూజ్ అవుతామనమాట. ఓకే. నెక్స్ట్ వై వి యూజ్ జావా స్క్రిప్ట్. ఎందుకోసం మనం యూజ్ చేస్తాం? ఫస్ట్ పాయింట్ ఇట్స్ ఏ డామ్ మానిప్యులేషన్. డామ్ మానిప్యులేషన్. డామ్ అంటానే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనమాట. అండ్ అదే విధంగా కాలిక్యులేషన్స్. ఏదైనా సరే కాలిక్యులేషన్స్ మనం చేయాలంటే జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేస్తాం. అండ్ అదే విధంగా ఫార్మ్ వాలిడేషన్స్. సో, డామ్ మానిప్యులేషన్, కాలిక్యులేషన్స్, ఫార్మ్ వాలిడేషన్ మెయిన్ థింగ్ వీటి కోసమే మనం యూజ్ చేస్తామనమాట. నెక్స్ట్ అదే విధంగా ఈ జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలంటే ప్రీ రిక్వైర్డ్ స్కిల్స్. ప్రీ రిక్వైర్డ్ స్కిల్స్ ఏంటి? ఫస్ట్ వన్ హెచ్‌టీఎంఎల్. సెకండ్ వన్ సీఎస్ఎస్. ఓకే. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ వచ్చి ఉండాలి. అండ్ హెచ్‌టీఎంఎల్ ఎందుకోసం వాడతాం? టు గివ్ స్ట్రక్చర్. స్ట్రక్చర్ టు ది వెబ్ పేజ్. నెక్స్ట్ అదే విధంగా సీఎస్ఎస్ టు యాడ్
స్టైల్స్. స్టైలింగ్. ఏది? అర్థం కాలేదు. స్టైలింగ్. ఓకే. జేఎస్ అనేది టు యాడ్ ప్రోగ్రామింగ్ ఆర్ ఇంటరాక్టివిటీ. ఇంటరాక్టివిటీ కోసం మనం యూజ్ చేస్తాం. ఇంటరాక్టివిటీ అంటే ఏంటంటే జస్ట్ మనము ఏదైనా ఒక పేజ్‌లో ఒక బటన్‌ని డిజైన్ చేస్తాం. ఒక బటన్ అనే ట్యాగ్ ఇవ్వడం వల్ల బటన్ అనే స్ట్రక్చర్ వస్తది. ఆ బటన్‌కి స్టైల్స్ మనం అప్లై చేస్తాం. ఇప్పుడు దానికి ఇంటరాక్టివిటీ అంటే ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏం యాక్షన్ జరగాలి? ఇట్స్ ఏ యాక్షన్ అన్నమాట. ఆ యాక్షన్ అనేది ఇవ్వడానికి జావా స్క్రిప్ట్‌ని మాత్రమే యూజ్ చేస్తాం. మన పేజ్‌లో ఏదైనా సరే యాక్షన్స్ పెర్ఫార్మ్ చేయాలనుకుంటే వి యూజ్డ్ జావా స్క్రిప్ట్. ఓకే. దాన్ని ఇంటరాక్టివిటీ అంటాం. ఇట్స్ ఏ ఇంటరాక్షన్. ఓకే. నౌ నౌ వేర్ వి రైట్ జేఎస్ కోడ్. ఈ జేఎస్ కోడ్‌ని ఎక్కడ రాయాలి? ఓన్లీ సింపుల్ వితిన్ వితిన్ హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ ఓన్లీ. హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ ఓన్లీ వి రైట్ ద జేఎస్. జేఎస్ మీన్స్ జావాస్క్రిప్ట్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. నౌ హెచ్‌టీఎంఎల్‌కి అర్థమైన లాంగ్వేజ్ ఏంటి? హెచ్‌టీఎంఎల్‌కి ఓన్లీ అట్రిబ్యూట్స్‌లో గాని, ఎలిమెంట్స్‌లో గాని చెప్తేనే వాటికి అర్థమవుతది. ట్యాగ్స్, అట్రిబ్యూట్స్, ఎలిమెంట్స్‌లో మనం చెప్తేనే అర్థమవుతది. సేమ్ ఇప్పుడు మనం ఈ జావా స్క్రిప్ట్‌ని కూడా ఆ వేస్‌లోనే రాస్తాం. సో, ఇప్పుడు మనకేందంటే హౌ మెనీ వేస్, హౌ మెనీ వేస్, హౌ మెనీ వేస్ వి రైట్ జేఎస్. సో, ఇట్స్ ఏ 3 వేస్. సో, ఫస్ట్ వన్ ఇన్‌లైన్ జేఎస్ అంటాం. ఇన్‌లైన్ జేఎస్ అంటే యూజింగ్ ఈవెంట్స్ అన్నమాట. ఈవెంట్స్ యూజ్ చేసుకొని చేయడం. అండ్ అదే విధంగా ఇంటర్నల్ జేఎస్ అంటాం. ఇంటర్నల్ జేఎస్ అంటే యూజింగ్ స్క్రిప్ట్ ఎలిమెంట్. స్క్రిప్ట్ ఎలిమెంట్ అన్నమాట. యూజింగ్ స్క్రిప్ట్ ఎలిమెంట్. అండ్ అదే విధంగా ఎక్స్టర్నల్ అంటే ఎక్స్టర్నల్ జేఎస్ అంటే వి రైట్ అవర్ జేఎస్ కోడ్ ఇన్ జేఎస్ డాక్యుమెంట్. జేఎస్ డాక్యుమెంట్ అంటే ఇట్స్ ఏ డాట్ జేఎస్ ఎక్స్టెన్షన్ ఉంటది. అండ్ వి లింక్ టు ది జేఎస్ డాక్యుమెంట్ యూజింగ్ స్క్రిప్ట్ ఎలిమెంట్. ఓకే. స్క్రిప్ట్ ఎలిమెంట్. సో, ఇవి థియరిటికల్ పాయింట్స్ అన్నమాట అప్ టు నౌ. ఇవన్నీ థియరిటికల్ పాయింట్స్. నౌ ఇప్పుడు క్లాస్ 1 జేఎస్ క్లాస్ 1 అంటున్నా. ఫస్ట్‌ది మనకు ఇన్‌లైన్ జేఎస్. ఇన్‌లైన్ జేఎస్ అంటే ఏం చెప్పాను? యూజింగ్ ఈవెంట్స్ అన్నమాట. అసలు ఈవెంట్స్ అంటే ఏంటి? సో, వన్ బై వన్ అన్నీ నేర్చుకుంటారు. బట్ కంపల్సరీ ప్రాక్టీస్ అనేది చేయాలి. ఇంతకుముందు మీరు ప్రాక్టీస్ చేసినా, ప్రాక్టీస్ చేయకపోయినా నో ఇష్యూస్. నౌ ఆన్వర్డ్స్ అంటే జావా స్క్రిప్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి ఎప్పుడైనా సరే ఒక క్లాస్, 2 క్లాస్‌లు మీరు మిస్ చేశారు అంటే జావా స్క్రిప్ట్‌ని మర్చిపోవడం మంచిది. ఈవెన్ 1 క్లాస్, ఈవెన్ 1 క్లాస్ అయినా సరే మీరు ప్రాక్టీస్ చేయడం వదిలేశారు అనేసి అనుకుంటే, అప్పుడే మీకు జావా స్క్రిప్ట్ గురించి చదివే ఇంట్రెస్ట్ లేదు అనేసి దాని మీనింగ్. ఎవ్రీ డే ఏ రోజు మిస్ అయినా సరే, అదే రోజు ఎండ్ ఆఫ్ ది డేకి మీరు జావా స్క్రిప్ట్‌ని ఫినిష్ చేసుకుంటే నెక్స్ట్ క్లాస్ టైమ్ వరకు మీకు పర్ఫెక్ట్‌గా అర్థమవుతది. లేదనుకుంటే ఎవ్వరు ఏం చేయలేరు. నేనైనా సరే ఏం చేయలేను. మీరు ప్రాక్టీస్ చేయనప్పుడు ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే ఇట్స్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనం అంటూ కొద్దిగా లాజికల్ అప్లై చేయాలి. లాజికల్‌గా థింక్ చేయాలి. మనం థింక్ చేస్తేనే ఇది ఎగ్జిక్యూట్ అవుతది. థింక్ చేయకుండా మనం రాస్తేనే వచ్చేస్తదంటే ఇట్స్ నాట్ ఈజీ. ఇంతవరకు మన హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, బూట్‌స్ట్రాప్ అనేది చాలా ఈజీ. మనం ఏం రాస్తామో అది వస్తది ఔట్‌పుట్. బట్ జావా స్క్రిప్ట్ అనేది ఇట్స్ నాట్ ఈజీ. బట్ ఈజీగా నేర్చుకోవచ్చు. ఇట్స్ నాట్ ఈజీ. డైలీ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఓకే. ఏదో ఆడతా పాడతా చదువుకుందాం అనుకుంటే మాత్రం ఇట్స్ ఏ హార్డ్ అనమాట. ఓకే. ప్రాక్టీస్ చేయండి డైలీ. నేను చెప్పే ఎగ్జాంపుల్స్‌ని ఫస్ట్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంకా సిమిలర్ ఎగ్జాంపుల్స్‌ని ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి. ఏదైనా సరే సెర్చ్ చేయండి.
ఫస్ట్ ఇన్లైన్ జేఎస్. ఇన్లైన్ జేఎస్ అంటే మన హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్‌లో ఇన్‌లైన్‌ని అప్లై చేస్తాం. హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్ అంటే నేనేం చేస్తున్నా అంటే హెచ్టీఎంఎల్ ఫైల్ తీసుకుంటున్నా. ఈ హెచ్టీఎంఎల్ ఫైల్ నేనేం చేస్తానంటే బూట్‌స్ట్రాప్ 5 ఎన్విరాన్మెంట్ రెడీ చేస్తాను. ఎందుకంటే మనం డిజైనింగ్ చేయాలంటే ఎవ్రీ టైమ్ మనకు చాలా కష్టం. అందుకోసం బూట్‌స్ట్రాప్ యూజ్ చేసుకుంటే చాలా ఫాస్ట్‌గా చేసేయొచ్చు. బూట్‌స్ట్రాప్ 5కెళ్తున్నా, గెట్ స్టార్టెడ్‌కెళ్తున్నా అండ్ మనకు కావాల్సిన లింక్ ఒక సీఎస్ఎస్ఏ. మనకు ఎక్స్టర్నల్ జేఎస్ అవసరం లేదు. ఈ లింక్ అవసరం లేదు. ఓన్లీ సీఎస్ఎస్ ఉంటే చాలు. ఎందుకంటే ఇట్స్ ఏ జావా స్క్రిప్ట్ డిజైన్ చేయడానికి కోసం. స్టాటిక్ డిజైన్ చేయడానికి కోసం మనకు కంపల్సరీ సీఎస్ఎస్ లింక్ ఉండాలి. అది కూడా బూట్‌స్ట్రాప్ 5లో తీసుకున్నాను. ఇట్స్ ఏ bootstrap.min.css తీసుకున్నాను. నౌ ఇక్కడ ఏం చేస్తున్నానంటే div.container ఇక్కడ h1 వెల్కమ్ టు జేఎస్ అండ్ అదేవిధంగా ఇట్స్ ఏ పారాగ్రాఫ్ లోరమ్ అండ్ అదేవిధంగా బటన్ ఇట్స్ ఏ క్లిక్ మీ ఇలా తీసుకున్నాం. ఇప్పుడు ఇది కొద్దిగా నీట్‌గా రావాలంటే మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఇక్కడ జనరల్‌గా మనకేందంటే అన్నీ నీట్‌గానే ఉంటాయి. ఎక్సెప్ట్ బటన్. ఈ బటన్ నీట్‌గా ఉండాలనుకుంటే క్లాస్ నేమ్ ఇచ్చేస్తాం. క్లాస్ ఈక్వల్ టు బీటీఎన్ అండ్ బీటీఎన్ డేంజర్ ఇలా ఇస్తున్నాం. ఏదో ఒకటి బటన్. ఎందుకంటే మళ్ళీ స్టైల్స్‌లో రాయకుండా మళ్ళీ ఈ బూట్‌స్ట్రాప్ యూజ్ చేయడం వల్ల చాలా ఈజీగా చేసేయొచ్చు. ఓకే. నౌ ఇట్స్ ఏ స్టాటిక్ డిజైన్. ఇప్పటివరకు మనకు జరిగిందేందంటే ఇట్స్ ఏ స్టాటిక్ డిజైన్. ఇంతకుముందు మనకి హెచ్టీఎంఎల్, సీఎస్ఎస్ బూట్‌స్ట్రాప్‌లో మనకేమయ్యేదంటే ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏం జరిగేది కాదు. ఏం యాక్షన్ జరిగేది కాదు. ఇట్స్ ఏ స్టాటిక్ డిజైన్ అంటాం. ఇప్పుడు ఈ డిజైన్ మీద జావా స్క్రిప్ట్‌ని అప్లై చేస్తే అప్పుడు ఇంటరాక్టివిటీ యాడ్ అవుతది. ఇంటరాక్టివిటీ అంటే ఇప్పుడు ఈ బటన్‌ని క్లిక్ చేయంగానే ఒక అలర్ట్ రావడం గాని, ఈ బటన్ క్లిక్ చేయంగానే కొన్ని ఎలిమెంట్స్‌కి స్టైల్స్ అప్లై చేయడం గాని, ఈ బటన్‌ని క్లిక్ చేసినప్పుడు ఈ బటన్ కలర్ మారిపోవడం గాని, ఇలాంటి అన్నిటిని మనం ఏమంటామంటే ఇట్స్ ఏ డైనమిక్ నేచర్ అంట. అంటే సమ్ యాక్షన్ అన్నమాట. ఒక బటన్ మీద ఏమన్నా యాక్షన్ జరిగినప్పుడు ఎనీ చేంజెస్ అన్నమాట. ఏమన్నా చేంజెస్ జరిగాయనేసి. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ బటన్‌ని క్లిక్ చేయంగానే ఒక అలర్ట్ రావాలనుకుంటున్నా. అలర్ట్ అంటే దీన్ని క్లిక్ చేయంగానే ఏదైనా అలర్ట్ వచ్చేసి ఏదైనా సరే ఒక కంటెంట్ చూపించాలనుకుంటున్నా. ఓకే. జావా స్క్రిప్ట్‌లో ఉండే కోడ్‌ని మనం చూపించాలనుకుంటున్నాం. అంటే జావా స్క్రిప్ట్ కోడ్‌ని మనం ఇన్‌లైన్‌లో చూపించాలనుకుంటున్నాం. సో, ఇట్స్ ఏ ఇన్‌లైన్ జేఎస్ అంటాం. ఇప్పుడు మనకి ఈ బటన్ క్లిక్ చేయడం వల్ల మనకి యాక్షన్ జరగాలంటే ఇట్స్ ఏ ఆన్ క్లిక్ అని రాస్తాము. ఆన్ క్లిక్ ఈజ్ ఏ వన్ ఈవెంట్ అనమాట. ఈవెంట్ అంటే బటన్‌ని క్లిక్ చేసినప్పుడు గాని, బటన్‌ని హోవర్ చేసినప్పుడు గాని, బటన్‌ని మౌస్ అవుట్ చేసినప్పుడు గాని, అండ్ బటన్ మీద కీని ప్రెస్ చేసినప్పుడు గాని, కీని లీవ్ చేసినప్పుడు గాని, పేజ్ లోడ్ అయినప్పుడు గాని, స్క్రోల్ చేసినప్పుడు గాని, ఇవన్నీ ఈవెంట్స్ అనమాట. ఇప్పుడు ఓన్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఇట్స్ ఏ క్లిక్ అనమాట. ఇప్పుడు ఈ బటన్‌ని క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి అనేసి ఇలా రాసుకోవాలి. ఆన్ క్లిక్ అంటే ఈ బటన్‌ని క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి అనేసి ఈ మిడిల్ రాసాం ఇప్పుడు. ఆన్ క్లిక్ అనేది ఒక అట్రిబ్యూట్ అనమాట. బట్ ఇట్స్ ఏ ఈవెంట్ అనమాట. ఈ ఈవెంట్ అంటే ఏదైనా యాక్షన్ అనమాట. అంటే ఈ బటన్‌ని మీరు క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలనేసి ఇక్కడ రాయాలి. ఇక నేనేం రాస్తున్నానంటే అలర్ట్ రాయాలనుకున్నా. ఇట్స్ ఏ అలర్ట్ ఇదనమాట. దీన్ని విండో డాట్ అలర్ట్ కూడా అనొచ్చు. విండో డాట్ అలర్ట్ కూడా అనొచ్చు దీన్ని. అలర్ట్ అనొచ్చు. లేదనుకుంటే విండో డాట్ అలర్ట్ కూడా అనొచ్చు. ఇప్పుడు విండోని మనకు రాయకపోయినా నో ఇష్యూస్. అలర్ట్ రాసాం. నౌ సీ థిస్. ఇప్పుడు ఈ బటన్‌ని క్లిక్ చేయగానే మనకు చూడండి ఇట్స్ అలర్ట్స్ వచ్చింది. బట్ ఈ అలర్ట్‌లో ఏం లేదు కంటెంట్. ఈ అలర్ట్‌లో ఏ కంటెంట్ లేదు. ఈ అలర్ట్‌లో నేను ఒక స్ట్రింగ్‌ని నేను పంపించాలనుకున్నా. ఒక స్ట్రింగ్ డేటాని నేను పంపించాలనుకున్నా. స్ట్రింగ్‌ని గాని, నంబర్‌ని గాని, బూలియన్‌ని గాని ఎనీ టైప్ ఆఫ్ డేటాని మనం పంపించుకోవచ్చు ఈ అలర్ట్‌లకి. బట్ ఈ అలర్ట్‌లో స్ట్రింగ్ రాయాలంటే ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ డబుల్ కోట్స్ రాయాలి. అలర్ట్‌లో ఒక స్ట్రింగ్‌ని మనం రాయాలంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో అయినా సరే ఒక స్ట్రింగ్‌ని మనం రాస్తున్నామంటే వితిన్ ది డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్‌లో రాస్తే ఇట్స్ ఎ స్ట్రింగ్ అంటాము. ఇప్పుడు మనకిక్కడ డబుల్ కోట్స్ రాయాలనా? లేదా సింగిల్ కోట్స్ రాయాలనా? అనేదే మెయిన్ క్వెషన్. ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వితిన్ ది డబుల్ కోట్స్ మధ్యలో అలర్ట్ రాశాను. ఈ వితిన్ ది డబుల్ కోట్స్ మధ్యలో నేను అలర్ట్ రాసినప్పుడు ఆ అలర్ట్‌లో ఏదైనా స్ట్రింగ్ పాస్ చేయాలనుకున్నా. డబుల్ కోట్స్ ఇచ్చామనుకుంటే అప్పుడు ఏమైతదంటే ఈజ్ ఇట్ డబుల్ కోట్స్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మాత్రమే తీసుకుంటది. డబుల్ కోట్స్ తీసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మాత్రమే తీసుకుంటది. మళ్ళీ ఇదంతా రాంగ్ అయిపోద్ది మనకు. అందుకోసమే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే మనం ఏదైనా సరే
డబుల్ కోట్స్ మధ్యలో ఇంకొక డబుల్ కోట్స్ యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు సింగిల్ కోట్ వాడండి. డబుల్ కోట్స్ మధ్యలో ఇంకొక డబుల్ కోట్స్ యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు సింగిల్ కోట్ వాడండి. లేదా సింగిల్ కోట్స్ మధ్యలో ఇంకో డబుల్ కోట్స్ యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు డబుల్ కోట్స్ వాడండి. సింగిల్ కోట్స్ మధ్యలో సింగిల్ కోట్స్ మధ్యలో ఇంకో సింగిల్ కోట్ వాడాల్సి వచ్చినప్పుడు అక్కడ మీరు డబుల్ కోట్స్ వాడండి. ఓకే. ఇప్పుడు డబుల్ కోట్స్ మధ్యలో ఇంకో డబుల్ కోట్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇట్స్ నాట్ పాసిబుల్. అంటే డబుల్ కోట్స్ మధ్యలో ఇంకో డబుల్ కోట్స్ ఇస్తే ఇట్స్ నాట్ ఈజీ. అందుకోసం మనం ఏం చేస్తామంటే డబుల్ కోట్స్ మధ్యలో సింగిల్ కోట్స్ రాసుకుంటాం. ఇక్కడ నేనేం రాసానంటే వెల్కమ్ టు ఇన్లైన్ జేఎస్ అంటున్నాం. వెల్కమ్ టు ఇన్లైన్ జేఎస్ అంటున్నాం. ఇప్పుడు ఈ టెక్స్ట్ అనేది మనకు ఇక్కడ అలర్ట్లో రావాలి. నౌ సీస్ వెల్కమ్ టు ఇన్లైన్ జేఎస్. క్లియరా? అండ్ ఇదే టెక్స్ట్ ప్లేస్లో ఇక్కడ ఇంకో బటన్ తీసుకున్నా. క్యాలిక్యులేట్ అంటున్నా. ఈ క్యాలిక్యులేట్ నేను క్లిక్ చేసినప్పుడు నాకేందంటే ఈడ 2 నెంబర్స్‌ని నేను యాడ్ చేయాలనుకున్నా. 2 నెంబర్స్ ఏందంటే 90 ప్లస్ 170 అంటున్నా. ఎప్పుడైనా నెంబర్‌ని మీరు యాడ్ చేస్తున్నారు అంటే దాన్ని డబుల్ కోట్స్ గాని ఏది ఇవ్వద్దండి. నెంబర్స్‌కి వాటికి ఏం డబుల్ కోట్స్ ఇవ్వద్దండి. డైరెక్ట్‌గా ఇది ఆపరెంట్స్, ఇది ఆపరేటర్ అనమాట. ఆపరేటర్‌కి చుట్టుపక్కల ఉండేటియి ఆపరెంట్స్ అనమాట. ఇట్స్ ఏ ఆపరేటర్ అనమాట. ప్లస్ అనేది ఆపరేటర్. ఓకే. 90 ప్లస్ 170. ఇప్పుడు మనకి ఈ బటన్ క్లిక్ చేయంగానే మనకేమైతదంటే దాని కౌంట్ అనేది ఇక్కడ కనిపిస్తది. సో, జావా స్క్రిప్ట్ అనేది కాలిక్యులేషన్స్ కూడా చేస్తోంది. ఇట్స్ ఏ కాలిక్యులేషన్స్ అనమాట మనకి. ఓకే. ఇంతవరకు మనం హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, బూట్‌స్ట్రాప్‌లో ఈ కాలిక్యులేషన్స్ అనేది ఎప్పుడు చూడలేదు. జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసుకొని కాలిక్యులేషన్స్ కూడా చేయొచ్చు. ఆ వచ్చిన రిజల్ట్‌ని మనం యూజర్ కనిపించేట్టు విజిబుల్ చేస్తున్నాం. ఇట్స్ అలర్ట్ ఈజ్ ఏ డిస్‌ప్లే పాజిబిలిటీ అంటాము. ఓకే. ఇక్కడ డిస్‌ప్లే పాసిబిలిటీస్ కొన్నున్నాయి. డిస్‌ప్లే పాసిబిలిటీస్ మనకు ఫస్ట్ వన్ ఏందంటే మనకు అలర్ట్ అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకు ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ అనేసి ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకు కన్సోల్ డాట్ లాగ్ అనేసి ఉంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ డాక్యుమెంట్ డాట్ రైట్ అనమాట. బట్ ఇది స్కిప్ చేయండి. స్కిప్ దిస్. నేను చెప్తాను. బట్ ఇది ఎక్కడ యూజ్ చేయొద్దండి. స్కిప్ దిస్. నేను దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ డోంట్ యూజ్ దిస్. ఓకే. నెక్స్ట్ డిస్‌ప్లే పాసిబిలిటీస్‌లో అలర్ట్ గురించి చూసాము. ఓకే. అలర్ట్‌ని యూజ్ చేసుకొని ఎలా మనం జావా స్క్రిప్ట్ కోడ్‌ని మనం ఎలా రాస్తాము ఇన్లైన్ జేఎస్‌లో అనమాట. నెక్స్ట్ వన్ ఇంటర్నల్ జేఎస్. ఇంటర్నల్ జేఎస్ డాట్ హెచ్‌టీఎంఎల్. ఇంటర్నల్ జేఎస్ అంటే ఏందంటే యూజింగ్ స్క్రిప్ట్ ఎలిమెంట్ అనమాట. ఇంటర్నల్ జేఎస్ అంటే యూజింగ్ స్క్రిప్ట్ ఎలిమెంట్. స్క్రిప్ట్ ఎలిమెంట్ ఎక్కడ రాస్తాం? జనరల్‌గా మనకు స్క్రిప్ట్ అనేది ఇక్కడే రాయాలి. స్క్రిప్ట్ అనేది ఇక్కడే రాస్తాం. రైట్? బట్ జావా స్క్రిప్ట్‌లో నేను స్క్రిప్ట్స్ అన్నిటిని బాడీ కింద రాశాను. అది ఎందుకు ఎళ్తామనేసి ఈ అంటే టుమారో క్లాస్‌కి ఇవాళ క్లాస్‌కి క్లారిఫై. అంటే ఇవాళ క్లాస్‌కి క్లారిఫై అయిపోద్ది మీకు. ఇవాళ క్లాస్‌కి క్లారిఫై అయిపోద్ది. ఎందుకు డౌన్‌కెళ్ళాలి అనేసి. సో, స్క్రిప్ట్ రాశాను. ఇక్కడ నేనేం రాస్తున్నా అంటే స్క్రిప్ట్ అనేది దీంట్లో ఏ కోడ్ రాసినా ఈ ఎగ్జిక్యూషన్‌తో పాటు ఇది కూడా లోడ్ అయిపోద్ది. అంటే ఈ పేజ్ ఎగ్జిక్యూషన్‌తో పాటు ఇది కూడా లోడ్ అయిపోద్ది మనకు. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే అలర్టే రాస్తున్నా. అలర్ట్. ఇక్కడ మనకు ఇంటర్నల్ జేఎస్ అంటున్నా. అంటే ఫస్ట్ మనకి ఈ స్క్రిప్ట్‌లో ఉండే కోడే ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతది మనకు. మళ్ళీ తర్వాత పేజ్ కంటెంట్ ప్రింట్ అవుతది. చూడండి రైట్ క్లిక్ అండ్ ఓపెన్ ద లైవ్ సర్వర్. ఫస్ట్ మనకి చూడండి ఇంటర్నల్ జేఎస్. ఓకే చేసిన తర్వాత మాత్రమే మళ్ళీ తర్వాత కోడ్ ప్రింట్ అవుతది. ఓకే. ఇలా ఇంటర్నల్ జేఎస్‌లో ఉండే కోడ్ వచ్చేసి స్క్రిప్ట్‌తో పాటు ఎగ్జిక్యూట్ అవుతది. స్క్రిప్ట్‌తో పాటు లోడ్ అవుతది మనకు. ఓకే. ఇలా స్క్రిప్ట్ లోపల మనం రాసుకునే కోడ్‌ని మనకి ఇంటర్నల్ జేఎస్ అంటాం. స్క్రిప్ట్ లోపల రాసుకునే కోడ్‌ని. నెక్స్ట్ అదే విధంగా ఎక్స్టర్నల్ జేఎస్ ఉంది. ఎక్స్టర్నల్ జేఎస్. ఎక్స్టర్నల్ జేఎస్ అంటే మన జావా స్క్రిప్ట్ కోడ్‌ని ఎక్స్టర్నల్‌గా మనం రాస్తాం. అంటే
నేను ఇక్కడ జేఎస్ ఫైల్ తీసుకున్నా. ఇప్పుడు మెయిన్ అని నేమ్ డాట్ జేఎస్. ఇట్స్ ఏ జేఎస్ ఎక్స్టెన్షన్. దీనిలో నేను అలర్ట్ రాస్తున్నా. అలర్ట్‌లో మనకి ఎక్స్టర్నల్ జేఎస్ రాస్తున్నా. ఎక్స్టర్నల్ జేఎస్ అని రాస్తున్నా. ఈ ఎక్స్టర్నల్ జేఎస్‌ని మనం ఇక్కడ లింకప్ చేయాలనుకుంటే యూజింగ్ స్క్రిప్ట్ ఎలిమెంటే. ఈ స్క్రిప్ట్ ఎలిమెంట్‌లో మనకు లింకప్ చేయాలంటే వి యూజ్ ఎస్ఆర్‌సి అట్రిబ్యూట్. ఎస్ఆర్‌సి ఈక్వల్ టు డాట్ స్లాష్ మెయిన్ డాట్ జేఎస్. ఇలా డాట్ స్లాష్ మెయిన్ డాట్ జేఎస్. నౌ సీ దిస్. రైట్ క్లిక్ అండ్ ఓపెన్ ద లైవ్ సర్వర్. ఇప్పుడు మనకి ఫస్ట్ మనకి అలర్టే మనకు ప్రింట్ అవుతుంది. అలర్ట్. ఓకే. దాన్ని ఓకే చేయిన తర్వాత మనకి కోడ్ అంతా ఎగ్జిక్యూషన్ అవుతుంది. సో ఇట్స్ ఏ అలర్ట్ అనమాట మనకి. ఇట్స్ ఏ ఎక్స్టర్నల్ జేఎస్. ఇప్పుడు మనకి జేఎస్ అంతటిని మనకు వేరొక ఫోల్డర్లో పెట్టుకోవాలి. సో ఇట్స్ ఏ జేఎస్ అనేది తీసుకుంటున్నా. ఈ జేఎస్లో మెయిన్ డాట్ జేఎస్ వేస్తున్నా. మూవ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ ఫైల్ మనం ఇక్కడ ఫైల్ పాత్ ఇవ్వాలనుకుంటే డాట్ స్లాష్ జేఎస్ స్లాష్ మెయిన్ డాట్ జేఎస్ ఇలా అనమాట. ఓకే. క్లియరా? ఏం డౌట్ ఉందా? క్లియర్? ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ సార్. నెక్స్ట్ మనకు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రెండు వచ్చాయనుకుంటే ఫస్ట్ ఏది మనకు ప్రింట్ అవుతుంది అంటే రెండిట్లో మనకు ఉన్నాయి. మనం ఏదైతే చివరిలో ఉంటుందో అది చివరిలోనే మనకు ప్రింట్ అవుతుంది. ఓకే. ఫస్ట్ మనకి ఏదైతే ఎగ్జిక్యూట్ ఉంటుందో ఫస్ట్ అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. మళ్ళీ తర్వాత చివరిలో ఉండే తర్వాత ప్రింట్ అవుతుంది మనకి. సెకండ్ నేనేం చేస్తున్నా అంటే డాట్ స్లాష్ జేఎస్ స్లాష్ మెయిన్ డాట్ జేఎస్. ఫస్ట్ ఇది ప్రింట్ అవుతుంది ఇంటర్నల్, తర్వాత ఎక్స్టర్నల్ ప్రింట్ అవుతుంది. కాబట్టి చూడండి, ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి ఇంటర్నల్ జేఎస్ వచ్చింది. మళ్ళీ నేను ఓకే చేయగానే మళ్ళీ ఎక్స్టర్నల్ జేఎస్ వచ్చింది. మళ్ళీ తర్వాత పేజ్ కంటెంట్ ఓపెన్ అవుతుంది. ఇట్స్ ఏ కోడ్ ఫ్లో వచ్చేసి టాప్ టు బాటమ్ ఉంటుంది. ఫస్ట్ ఏదైతే ఉంటుందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. ఇలా. సో ఇవి టైప్స్ ఆఫ్ జేఎస్ గురించి. ఇంకా నేను ఏ కాన్సెప్ట్ మీకు చెప్పినా ఇంటర్నల్ జేఎస్ఏ యూజ్ చేస్తాను. ఏ కాన్సెప్ట్ చెప్పినా ఇంటర్నల్ జేఎస్ఏ యూజ్ చేస్తాను. సో ఇప్పుడు మనకి ఇట్స్ ఏ డామ్ మ్యానిపులేషన్ అంటాం. డామ్ మ్యానిపులేషన్ ఫస్ట్ కాన్సెప్ట్ డామ్ మ్యానిపులేషన్ అంటే మన డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్లో ఉండే కంటెంట్ని ఎలా డైనమిక్గా చేంజ్ చేస్తాం అనేది కాన్సెప్ట్ అన్నమాట ఇక్కడ. అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ అంటే ఈ హోల్ డాక్యుమెంట్లో ఉండే కంటెంట్ని మనం చేంజ్ చేయాలనుకుంటున్నాం. ఇట్స్ ఏ ఇప్పుడు H1లో వెల్కమ్ టు జేఎస్ అనేసి ఉంది. ఇన్ ద ప్లేస్ ఆఫ్ వెల్కమ్ టు జేఎస్ ఐ వాంట్ టు చేంజ్ వెల్కమ్ టు ఐలాండర్ అనేసి నాకు కావాలనుకుంటున్నా. అది కూడా మనకు డైరెక్ట్గా మనం చేంజ్ చేయకూడదు. విత్ ఇన్ ద స్క్రిప్ట్ ద్వారా మనకు రావాలి. ఇక్కడ మనకు నేర్చుకునేటి ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే సెలెక్టార్స్ అనేసి ఉన్నాయి. ఇట్స్ ఏ సెలెక్టర్స్లో మనకు మెయిన్ ఏంటంటే వన్ ఐడి సెలెక్టర్. నెక్స్ట్ సెకండ్ వన్ క్లాస్ సెలెక్టర్. నెక్స్ట్ థర్డ్ వన్ ట్యాగ్ నేమ్ సెలెక్టర్. నెక్స్ట్ క్వైరీ సెలెక్టర్. ఇవన్నమాట. సో ఇవాళ టుమారో ఆల్మోస్ట్ మనకి 1 or 2 క్లాసెస్ వరకు మనకు ఈ ఐడి సెలెక్టారే మనం యూజ్ చేసుకుంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఐడి సెలెక్టారే. అసలు ఈ ఐడి సెలెక్టార్ని ఎలా సెలెక్ట్ చేయాలి? ఫస్ట్ వాల్యూ ఇక్కడ మనకి సపరేట్ డామ్ మ్యానిపులేషన్ తీసుకున్నాం. ఐడి సెలెక్టార్ని ఎలా తీసుకుంటామంటే ఏ కంటెంట్ అయితే మనం చేంజ్ చేయాలనుకుంటున్నామో దానికి ఐడి అనే అట్రిబ్యూట్ ఇవ్వాలి. ఐడి ఈక్వల్ టు ఇట్స్ ఏ ఏదో ఒక వాల్యూ, ఇట్స్ ఏ మెసేజ్ అనేసి ఇస్తాను. ఇక్కడ మీ ఇష్టం వచ్చి నేమ్ ఇవ్వచ్చు. ఐడి అనేది యూజర్ డిఫైన్డే. ఇప్పుడు ఈ ఐడిలో ఉండే కంటెంట్ని నేను గెట్ చేసుకుని అంటే ఇక్కడ ఉండే కంటెంట్ని నేను గెట్ చేసుకొని ఈ కంటెంట్ని నేను చేంజ్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఈ ఓవరాల్ డాక్యుమెంట్లో ఏదైతే ఐడి ఉందో ఆ ఎలిమెంట్ని ఫస్ట్ గెట్ చేసుకోవాలి. ఆ ఎలిమెంట్లోకి కంటెంట్ని సెట్ చేయాలి. అదే కనుక సిఎస్ఎస్లో అంటే ఈజీ, హ్యాష్ మెసేజ్ అని చేయగానే ఈ ఎలిమెంట్ సెలెక్ట్ అయిపోద్ది. దానికి స్టైల్స్ అప్లై చేస్తాం. బట్ జావా స్క్రిప్ట్లో డిఫరెంట్గా మనం సెలెక్ట్ చేస్తాం. జావా స్క్రిప్ట్లో ఐడితో ఉన్న ఎలిమెంట్ని మనం సెలెక్ట్ చేయాలి అంటే ఎలా రాస్తామంటే ఫస్ట్ డాక్యుమెంట్ అనమాట. ఇట్స్ ఏ డాక్యుమెంట్. ఈ హోల్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సిరీస్ ఆ ఐడి అనేది మెసేజ్ అనమాట. ఐడి అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ మీరు హ్యాష్ అని రాసే అవసరం లేదు. ఇక్కడ మనం డాట్ తర్వాత మనం రాసే
టెక్స్ట్ ఎలా ఉంటుందంటే క్యామెల్ కేస్లో ఉంటుంది. క్యామెల్ కేస్ అనేది ఎలా ఉంటుందంటే మల్టిపుల్ వర్డ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ వర్డ్లో ఫస్ట్ లెటర్ స్మాల్ ఉంటుంది. సెకండ్ వర్డ్ నుంచి ఫస్ట్ లెటర్ అనేది క్యాప్స్ ఉంటుంది. సెకండ్ వర్డ్లో ఫస్ట్ లెటర్, థర్డ్ వర్డ్లో ఫస్ట్ లెటర్, ఫోర్త్ వర్డ్లో ఫస్ట్ లెటర్. దీన్ని క్యామెల్ కేస్ అంటారు. అది కూడా డాట్ తర్వాత ఉండే వాల్యూస్. ఓకే, ఇలా ఇది ప్రీ డిఫైన్డ్. ఇదంతా నేను నా సొంతంగా నేను రాసింది కాదు. ఇప్పుడు ఈ హోల్ డాక్యుమెంట్లో ఐడితో ఉన్న వాల్యూని మీరు గెట్ చేయాలంటే కళ్ళు మూసుకొని రావాల్సింది ఇదే రాయాలి. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఈ ఎలిమెంట్ బై ఐడిలో ఈ అనే క్యాప్స్ ఉండాలి, బి అనే క్యాప్స్ ఉండాలి, ఐ అనే క్యాప్స్ ఉండాలి, మిగతాడన్నీ స్మాలే ఉండాలి. దీంట్లో ఒక లెటర్ మీకు చేంజ్ అయినా, ఒక లెటర్ మీరు మిస్ చేసినా మీకు అవుట్పుట్ రాదు. యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న టెక్స్ట్ని నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా. అంటే ఒక ఎలిమెంట్ లోపల ఉండే కంటెంట్ని మనం చేంజ్ చేసుకోవాలంటే వి యూస్ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్. ఈ హెచ్టిఎంఎల్ క్యాప్స్ ఇలాగే రాయాలి. హెచ్టిఎంఎల్ క్యాప్స్ ఇలాగే రాయాలి. ఈక్వల్ టు, ఇక్కడ మీరు స్ట్రింగ్ రాయాలనుకుంటున్నారా, నెంబర్ రాయాలనుకుంటున్నారా, అది మీ మీద డిపెండ్ అవుతుంది. స్ట్రింగ్ ఇవ్వాలనుకుంటే డబుల్ కోట్స్లో కానీ ఆర్ సింగిల్ కోట్స్లో కానీ ఇవ్వాలి. డబుల్ కోట్స్లో కానీ సింగిల్ కోట్స్లో కానీ మీరు ఇవ్వాలి. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే వెల్కమ్ టు ఐలాండర్ ఇస్తున్నా. వెల్కమ్ టు ఐలాండర్ ఇస్తున్నా. ఇప్పుడు వెల్కమ్ టు ఐలాండర్ ఎక్కడైతే మెసేజ్ అనే ఐడి ఉందో దాంట్లో ఇన్నర్ హెచ్టిఎంఎల్ చేంజ్ అవ్వాలి. ఇన్నర్ హెచ్టిఎంఎల్ చేంజ్ అవ్వాలి. ఓకే, వెల్కమ్ టు ఐలాండర్ ఒకసారి చూద్దాం. రైట్ క్లిక్ అండ్ ఓపెన్ ద లైవ్ సర్వర్. నాకు చేంజ్ అవ్వలేదు. వెల్కమ్ టు జేఎస్ అనేసే ఉంది. నాకు చేంజ్ అవ్వలేదు. ఎందుకు చేంజ్ అవ్వలేదు అంటే ఇక్కడ మనకు ఎర్రర్స్ వస్తాయి. ఇప్పుడు మీరు రాసిన వాటిలో ఏమన్నా సరే ఎర్రర్స్ ఉన్నాయంటే ఎర్రర్స్ చూసుకోవచ్చు. అది ఎలా చూసుకోవచ్చు అంటే ఇప్పుడు దీంట్లో కంటెంట్ రాలేదు, మనకు అవుట్పుట్ రాలేదు. దీని మీద రైట్ క్లిక్ చేసుకొని ఇన్స్పెక్ట్కి వెళ్ళిపోవాలి. ఇన్స్పెక్ట్ నుంచి ఇక్కడ చూడండి ఎలిమెంట్స్ సోర్స్ కన్సోల్ అని ఉంది. కన్సోల్కి వెళ్ళాలి. ఈ కన్సోల్లో చూడండి ఎర్రర్ ఉంది మనకు. అన్క్యాచ్డ్ టైప్ ఎర్రర్, కెనాట్ సెట్ ప్రాపర్టీ ఆఫ్ నల్ సెట్టింగ్ ఇన్నర్ హెచ్టిఎంఎల్. లైన్ నెంబర్ 10 దగ్గర ప్రాబ్లం ఉంది. హెచ్టిఎంఎల్ 10 దగ్గర ప్రాబ్లం ఉంది. సో 10 దగ్గరికి వెళ్తే సో ఇట్స్ ఏ డాక్యుమెంట్. ఇది ప్రాబ్లం ఉంది అనమాట. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మెసేజ్, ఇది ప్రాబ్లం ఉంది. ఎందుకు ఇక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే కోడ్ ఫ్లో ఎలా ఉంటుందంటే మనకు టాప్ టు బాటమ్ ఉంటుంది. కోడ్ ఫ్లో మనకు టాప్ టు బాటమ్ ఉంటుంది. ఇప్పుడు టాప్ టు బాటమ్ ఉన్నప్పుడు ఫస్ట్ ఇది లోడ్ అవుతుంది, తర్వాత ఇది లోడ్ అవుతుంది, తర్వాత ఇది లోడ్ అవుతుంది, తర్వాత ఇది లోడ్ అవుతుంది, తర్వాత ఇది లోడ్ అవుతుంది. ఇది లోడ్ అయినప్పుడు మనం ఇప్పటివరకు లోడ్ అయిన వాటిల్లో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మెసేజ్ ఉందా లేదా చెక్ చేస్తుంది. ఇక్కడ లోడ్ అయిన వాటిలో మనకి మెసేజ్ ఎక్కడ ఉంది, ఎక్కడ లేదు. నెక్స్ట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ చేంజ్ చేయాలి. అసలు ఇక్కడ ఐడినే లేనప్పుడు ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఎందుకు చేంజ్ అవుతుంది? దట్స్ ద ఎర్రర్ అన్నమాట. దీని మీనింగ్ ఏంటంటే కెనాట్ సెట్ ప్రాపర్టీ ఆఫ్ నల్ సెట్టింగ్ ఇన్నర్ హెచ్టిఎంఎల్. దీనికి ప్రాబ్లం సొల్యూషన్ అవ్వాలంటే ఇప్పుడు ఈ డాక్యుమెంట్ మొత్తం లోడ్ అయిన తర్వాత అప్పుడు మనం స్క్రిప్ట్ రాస్తే అప్పుడు మన సొల్యూషన్ అంటే మన ఎర్రర్కి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా లోడ్ అవుతుంది, మళ్ళీ తర్వాత జావాస్క్రిప్ట్కి వస్తుంది. తర్వాత జావాస్క్రిప్ట్కి వచ్చినప్పుడు ఆల్రెడీ మన డాక్యుమెంట్లో ఐడితో మెసేజ్ ఉండే వాల్యూ మనకు ఎగ్జిక్యూట్ అయింది. సో దాంట్లో ఉండే వాల్యూని సెలెక్ట్ చేసి ఇన్నర్ హెచ్టిఎంఎల్ వెల్కమ్ టు ఐలాండర్. నౌ సీ దిస్ అవుట్పుట్ వెల్కమ్ టు ఐలాండర్. క్లియర్ అప్ టు నౌ? ఇదేంటంటే ఇన్నర్ హెచ్టిఎంఎల్ చేంజ్ చేయడం. సేమ్ అదే విధంగా ఈ పేరాగ్రాఫ్లో ఉండే కంటెంట్ని నేను చేంజ్ చేయాలనుకుంటున్నా. ఈ పేరాగ్రాఫ్లో ఉండే కంటెంట్ని చేంజ్ చేయాలంటే మీరు ఆ పేరాగ్రాఫ్ కంటే ఒక ఐడి పెట్టుకోవాలి. ఐడి ఈక్వల్ టు మెసేజ్ 2 ఆర్ మెసేజ్ 1 అని పెట్టుకుంటున్నా. ఐడీస్ డిఫరెంట్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఎలిమెంట్స్కి ఐడీస్ అనేది డిఫరెంట్గా ఉండాలి మీరు ఏం చేంజ్ చేయాలనుకున్నా. ఇప్పుడు ఈ మెసేజ్ 2ని సెలెక్ట్ చేయాలనుకుంటే సేమ్ ఫస్ట్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, దట్ ఐడి ఈజ్ మెసేజ్ 2. ఇప్పుడు దాంట్లో ఉండే కంటెంట్ని చేంజ్ చేయాలంటే డాట్ ఇన్నర్ టెక్స్ట్ కూడా రాయొచ్చు. బట్ ఈ టెక్స్ట్లో టీ అనే క్యాప్స్ ఉండాలి, మిగతా అంతా స్మాల్ ఉండాలి. ఇక్కడ మనకి డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ వాడచ్చు. ఇప్పుడు మనం ఏదైనా సరే వాట్ ఈజ్ ఐలాండర్ అని మనం సెర్చ్ చేద్దాం. మనకి ఇక్కడ కోట్స్ అబౌట్ గురించి ఐలాండర్ ట్రైనింగ్. సో ఇక్కడ మనకి ఈ కంటెంట్ నాకు వెళ్ళాలనుకుంటున్నాను, ఈ డబుల్ కోట్స్ వచ్చాయి. ఈ కంటెంట్ మొత్తం ఈ ప్లేస్లో నాకు ప్లేస్ అవ్వాలనుకుంటున్నా. ఈ లోరెమ్ అని తీసేసి ఇప్పుడు నేను ఇచ్చిన కంటెంట్ చేంజ్ అవ్వాలనుకుంటున్నా. నా సీ దిస్ చూడండి, ఐలాండర్ ట్రైనింగ్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఈజ్ ట్రస్టెడ్ ఏ లీడింగ్ ట్రైనింగ్ అండ్ కన్సల్టెన్సీ కంపెనీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియా స్పెషలైజింగ్ ఇన్. ఓకే, చేంజ్ అయిందా మనకి?
అంటే ఇక్కడ ఇన్నర్ టెక్స్ట్‌కి, ఇన్నర్ హెచ్‌టీఎంఎల్‌కి డిఫరెన్స్ ఏందంటే, ఇప్పుడు నాకు ఇది ఇటాలిక్ ఫార్మాట్‌లోకి నాకు ప్రింట్ అవ్వాలనుకున్నా. ఇటాలిక్ ఫార్మాట్‌లోకి ప్రింట్ అవ్వాలంటే ఈ వితిన్ ది డబుల్ కోట్స్ లోపలే ఐ అనే ట్యాగ్ ఇస్తున్నా. వితిన్ ది డబుల్ కోట్స్ మధ్యలోనే ఐ అనే ట్యాగ్. ఎక్కడైతే క్లోజ్ కావాలో అక్కడ ఐ అనే ట్యాగ్ ఇస్తాను. క్లోజింగ్. ఇప్పుడు మనకు ఈ ఐ అనే ఎలిమెంట్‌ని మనం ఏమైతదంటే ఈ టెక్స్ట్ అనేది టెక్స్ట్ లాగే ట్రీట్ చేసుకుంటది. ఐని టెక్స్ట్ లాగే ట్రీట్ చేసుకొని మనకు యాస్ ఇట్ ఈస్‌గా ఎలాగైతే ఐ ఉందో అలా ప్రింట్ అవుతది. బట్ మనకు ఇక్కడ ఇన్నర్ టెక్స్ట్ బదులు మనం ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ ఇచ్చాము అంటే, ఈ టెక్స్ట్ లోపల ఏదైనా ఎలిమెంట్ ఉంది అంటే, ఆ ఎలిమెంట్ యొక్క ఫంక్షనాలిటీని అవుట్‌పుట్‌లో ప్రింట్ అయ్యి, వాటి యొక్క ఫంక్షనాలిటీ మాత్రమే ప్రింట్ అవుతది. అంటే ఎలిమెంట్స్ అనేవి ప్రింట్ అవ్వవు. నౌ సీ థిస్ చూడండి. ఇటాలిక్ ఫార్మాట్‌లో ప్రింట్ అయింది. దట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐల్ అండ్ టెక్స్ట్ ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ అండ్ ఇన్నర్ టెక్స్ట్ అన్నమాట. ఇట్లా ఎలిమెంట్స్ ఏదైనా ఇచ్చినా సరే, ఇట్స్ ట్రీటెడ్ యాస్ ఎ టెక్స్ట్ లాగే ట్రీట్ చేసుకుంటది. అందుకోసం మనకు ఇన్నర్ టెక్స్ట్‌కి, ఇన్నర్ హెచ్‌టీఎంఎల్‌కి మనకి డిఫరెన్స్ అదే అనమాట. ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ అంటే ఇట్స్ టేక్ ఇట్ యాస్ ఎ హెచ్‌టీఎంఎల్ అంటే హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ అనమాట. ఆ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్‌ని బ్రౌజర్‌లో ప్రింట్ చేసేటప్పుడు వాటి యొక్క ఫంక్షనాలిటీని ప్రింట్ చేస్తాది హెచ్‌టీఎంఎల్ అనేది. ఓకే. క్లియర్? ఇప్పుడు సేమ్ అదే విధంగా కంటెంట్‌ని డైనమిక్‌గా చేంజ్ చేయడం చూసాం. ఇప్పుడు డైనమిక్‌గా సీఎస్ఎస్ ప్రాపర్టీస్‌ని కూడా అప్లై చేయాలనుకుంటున్నా. డైనమిక్‌గా సీఎస్ఎస్ ప్రాపర్టీస్‌ని అప్లై చేయాలనుకుంటున్నా. దేనికి అప్లై చేయాలనుకుంటున్నారో ఫస్ట్ దాని సెలెక్టర్. ఏదైనా సరే ఐడీ సెలెక్టర్ అంటే సేమ్ థింగ్. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ దట్ ఐడీ ఈస్ మెసేజ్. దేనికి ఇవ్వాలి? మెసేజ్ 1కి ఇవ్వాలనుకున్నా మెసేజ్ అనుకుంటున్నారా? మెసేజ్. ఇప్పుడు ఇక్కడ దీనికి సీఎస్ఎస్‌ని అప్లై చేయాలంటే డాట్ స్టైల్, డాట్ ప్రాపర్టీ రాయాలి. ఆ ప్రాపర్టీని ఎలా రాయాలంటే క్యామెల్ కేస్‌లో రాసుకోవాలి మనం. క్యామెల్ కేస్ అంటే మనకు 2 వర్డ్స్ వచ్చాయంటే ఫస్ట్ వర్డ్ ఫస్ట్ లెటర్ స్మాల్ ఉంటది. సెకండ్ వర్డ్ ఫస్ట్ లెటర్ క్యాప్స్ ఉంటది. బట్ సింగిల్ వర్డ్ ఉందంటే డైరెక్ట్‌గా మీరు రాసుకోవచ్చు. ఇప్పుడు కలర్ అప్లై చేయాలనుకున్నా. కలర్ ఈక్వల్ టు గ్రీన్ అట్లే అప్లై చేస్తున్నా. గ్రీన్. ఇవంతా స్ట్రింగే. నంబర్ అనేది డైరెక్ట్‌గా అప్లై చేసే నంబర్. ఇట్స్ ఎ స్ట్రింగ్ అంతే మనకు. నౌ సీ గ్రీన్ వచ్చింది చూడండి. అండ్ అదేవిధంగా దీనికి ఏదైనా రెడ్ అప్లై చేయాలనుకున్నా పారాగ్రాఫ్‌కి అప్లై చేయాలంటే సేమ్ ఇక్కడ వరకు మొత్తం అంతా కామనే కాబట్టి అంతా నేను కాపీ చేస్తున్నా. ఇక్కడ మనకు మెసేజ్ 2 డాట్ స్టైల్ డాట్ కలర్ ఈక్వల్ టు ఇట్స్ ఎ రెడ్. ఇలా. ఇప్పుడు దీని మొత్తానికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా అప్లై చేయాలనుకున్నా. పారాగ్రాఫ్‌కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా అప్లై చేయాలనుకున్నా. అప్పుడు ఎలా అప్లై చేస్తామంటే సేమ్ థింగ్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ దట్ ద మెసేజ్ టు ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ కలర్ అప్లై చేయాలి. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఎలా రాస్తాము అంటే అబ్జర్వ్ చేయండి. బ్యాక్‌గ్రౌండ్ అనే షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఉంది. ఇలా అని రాసేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ అని ఈక్వల్ టు రాయొచ్చు. బట్ కలర్ ఇవ్వాలనుకుంటే సీఎస్ఎస్‌లో అయితే ఇలా హైఫన్ రాస్తాం. బ్యాక్‌గ్రౌండ్ హైఫన్ కలర్ అనేసి. బట్ ఇప్పుడు మనం ఏం రాస్తామంటే మనకు ఈ హైఫన్‌లు ఇలాంటివి లేవు. ఇక్కడ ఉండే వాల్యూలో మనకు ఫస్ట్ లెటర్ అనేది క్యాప్స్‌లోకి రావాలి. బ్యాక్‌గ్రౌండ్ కలర్. ఇట్స్ ఏ బ్యాక్‌గ్రౌండ్ కలర్. ఇట్స్ యెల్లో అని ఇలా. అండ్ అదే విధంగా ఏదన్నా సరే ప్యాడింగ్ ఇవ్వాలనుకుంటున్నా. ప్యాడింగ్ ఇవ్వాలనుకుంటే సేమ్ లైక్ ఇదే ప్రాపర్టీ అండ్ ఇదే వాల్యూ స్టైల్ డాట్ ప్యాడింగ్ ఈక్వల్ టు ఒక 30 పిక్సెల్. చూడండి. ఏదో ఎర్రర్ వచ్చింది. 1 మినిట్. 4 పడింది అందుకే ఎర్రర్. ప్యాడింగ్. అదేవిధంగా చుట్టూ బార్డర్ ఇవ్వాలనుకుంటున్నా. దేనికి ఇద్దాం? దీనికే ఇద్దాం. ఈ పారాగ్రాఫ్‌కి బార్డర్ ఇద్దాం. సేమ్ ఇక్కడి వరకు మనకు స్టైల్ డాట్ ఇయన్నీ కామన్‌లండి. మళ్ళీ ఎందుకు ఊరికే. సో, స్టైల్ డాట్ బార్డర్ ఈక్వల్ టు ఎట్లాగైతే మనం రాసాం 5 పిక్సెల్ స్పేస్ సాలిడ్ స్పేస్ రెడ్ అనేసి ఇస్తాను. చూడండి. ఇలా బార్డర్. ఎలాగైతే సీఎస్ఎస్ ప్రాపర్టీ నేర్చుకుంటారో అలాగే. నో సీస్ అంటే షాడో అప్లై చేయాలన్నా, ఏది అప్లై చేయాలన్నా సరే ఇలాగే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఇవన్నీ ఏందంటే జావా స్క్రిప్ట్ ద్వారా అప్లై అవుతున్నాయి ఇవన్నీ. నేను డైరెక్ట్‌గా ఇవ్వట్లేదు. ఇట్స్ కమింగ్ ఫ్రమ్ జేఎస్ అనమాట. జేఎస్ నుంచి మనకొస్తున్నాయి. ఓకే. క్లియర్? ఏం డౌట్ ఉందా ఇక్కడ? హెచ్‌టీఎంఎల్‌ని అప్లై చేయడం, సీఎస్ఎస్‌ని డైనమిక్‌గా అప్లై చేయడం. ఫస్ట్ ఈ 2 ఇంపార్టెంట్ మనకి. డైనమిక్‌గా హెచ్‌టీఎంఎల్ ఎలా అప్లై చేస్తాం? డైనమిక్‌గా సీఎస్ఎస్‌ని ఎలా అప్లై చేస్తాము? క్లియర్?
క్లియర్? Clear, sir. Clear. నెక్స్ట్ ఇప్పుడు ఫంక్షన్స్ గురించి చెప్తాం. ఫంక్షన్స్ అనమాట. ఫంక్షన్స్లో మనకి ఫస్ట్ది మనకు బేసిక్ ఫంక్షన్ గురించి మనం నేర్చుకున్నాం. ఫస్ట్ మనం నేర్చుకున్నది బేసిక్ ఫంక్షన్. బేసిక్ ఫంక్షన్ గురించి మనం నేర్చుకున్నాం. ఈ బేసిక్ ఫంక్షన్లో మనకి ఏమేమి ఉంటాయంటే, వన్ వచ్చేసి కాల్డ్ ఫంక్షన్ ఉంటుంది. వన్ కాల్డ్ ఫంక్షన్ అండ్ అనదర్ కాలింగ్ ఫంక్షన్. కాల్డ్ ఫంక్షన్ అండ్ కాలింగ్ ఫంక్షన్. ఇప్పుడు కాల్డ్ ఫంక్షన్ని క్రియేట్ చేస్తాం. కాల్డ్ ఫంక్షన్ని క్రియేట్ చేయాలంటే యూజింగ్ ఫంక్షన్ కీవర్డ్ అనమాట. ఫంక్షన్ కీవర్డ్తో వి క్రియేట్ కాల్డ్ ఫంక్షన్ అండ్ వి రైట్ సమ్ కోడ్. We write some code in called function. And ఈ కాల్డ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే, we need to we run the called function code. We must fire the calling function. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, జనరల్గా మనకి కాల్డ్ ఫంక్షన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే కంపల్సరీ మనకు కాలింగ్ ఫంక్షన్ని రాయాలి. కాలింగ్ ఫంక్షన్ని కాల్ చేయాలి. ఓకే, దట్స్ ద ఫైర్ ద కాలింగ్ ఫంక్షన్. ఫైర్ అంటే దాన్ని అంటే దాన్ని రాయడం కానీ, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కానీ అలా అనమాట మనకి. ఓకే, సో జస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రాశాను. ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. ఫస్ట్ మనకు ఒక ఫంక్షన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సో ఈ జావా స్క్రిప్ట్ లోపలే రాయాలి. మీరు ప్రతిదీ ఇప్పుడు నేర్చుకునేదంతా జావా స్క్రిప్ట్ లోపలే రాయాలి. ఎయిదర్ ఇన్లైన్ ఆర్ ఇంటర్నల్, ఎక్స్టర్నల్, వీటి లోపలే మీరు రాసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఫంక్షన్ అనే కీవర్డ్తో ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నా. ఇట్స్ ఏ fun1 అనే ఫంక్షన్ నేను క్రియేట్ చేస్తున్నా. ఎలా రాస్తామంటే, ఇది నా యూజర్ డిఫైన్ ఫంక్షన్ నేమ్ అనమాట. మనకు నచ్చిన నేమ్ ఇవ్వచ్చు. బట్ ఆ నేమ్ అనేది కొన్ని కీవర్డ్స్ అనమాట. ఇప్పుడు మనకి ఫంక్షన్ అనేది కీవర్డ్, డాక్యుమెంట్ అనేది కీవర్డ్, ఎలిమెంట్ అనేది కీవర్డ్, ఐడి అనేది కీవర్డ్, స్టైల్ అనేది కీవర్డ్, ఇవన్నీ ప్యాడింగ్స్ అనేది కీవర్డ్. ఈ కీవర్డ్స్ అనేది యూజ్ చేయకూడదు ఏదైనా ఫంక్షన్ నేమ్ క్రియేట్ చేసినప్పుడు. సో దీన్ని ఏమంటాం అంటే కాల్డ్ ఫంక్షన్ అంటాం. కాల్డ్ ఫంక్షన్. ఇప్పుడు ఈ ఫంక్షన్లో నేనేం రాస్తానంటే అలర్ట్ ఫంక్షన్ ఎగ్జిక్యూటెడ్. సో ఇక్కడ ఫంక్షన్ మీనింగ్ ఏంటంటే, ఈ కాల్డ్ ఫంక్షన్ లోపల ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది. ఆ లైన్స్ ఆఫ్ కోడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి? ఈ ఫంక్షన్ని ఎప్పుడైతే మనం కాల్ చేస్తామో అప్పుడు మాత్రమే కాల్ చేయాలి, అప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ చేయాలి. ఎప్పుడైతే ఫంక్షన్ 1ని కాల్ చేస్తామో అప్పుడు మాత్రమే ఈ కాల్డ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు ఈ ఫంక్షన్ 1ని కాలింగ్ ఎలా చేస్తామంటే, ఇప్పుడు ఈ ఫంక్షన్ 1ని స్క్రిప్ట్తో పాటు కాల్ చేయాలనుకుంటున్నా. సో ఫస్ట్ మనకి అవుట్పుట్ చూద్దాం. చూడండి, అసలు మనకి అలర్టే రాలేదు మనకి. ఇప్పుడు సేమ్ థింగ్, ఇప్పుడు ఈ స్క్రిప్ట్తో పాటు ఈ ఫంక్షన్ని కాల్ చేయాలనుకుంటున్నా. అప్పుడు మనం ఏం రాస్తామంటే, ఇక్కడే డైరెక్ట్గా మనం కాలింగ్ ఫంక్షన్ ఇక్కడే డైరెక్ట్ రాయచ్చు. సో fun1 బ్రాకెట్స్ అనమాట. ఇలా రాసామంటే ఈ స్క్రిప్ట్తో పాటు ఈ ఫంక్షన్ 1 కాల్ అయింది అనుకుంటే ఇది కాల్డ్ ఫంక్షన్ని కాలింగ్ చేస్తుంది. అప్పుడు మనకు ఫంక్షన్ 1 నౌ సీ దిస్ ఫంక్షన్ ఎగ్జిక్యూటెడ్ అనమాట. మనకి ఫంక్షన్ ఎగ్జిక్యూటెడ్. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే, ఈ ఫంక్షన్ 1 అనేది ఎప్పుడైతే నేను బటన్ని క్లిక్ చేస్తానో, ఫంక్షన్ అనేది ఎప్పుడైతే నేను బటన్ క్లిక్ చేస్తానో అప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటున్నా. అప్పుడు మనం ఏం చేస్తాం, బటన్ని క్లిక్ చేసినప్పుడు అంటే వి యూస్ ఆన్ క్లిక్ ఈవెంట్. ఆన్ క్లిక్ అని ఈవెంట్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ డబల్ కోట్స్ లోపల ఈ ఫంక్షన్ నేమ్ రాయిస్తాం. దట్స్ ఇట్. ఈ ఫంక్షన్ 1ని ఈ బటన్ లోపల రాయిస్తాం. ఇప్పుడు మనకేమవుతుంది,
ఈ బటన్ ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తానో అప్పుడు మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సిరీస్ అవుట్పుట్ ఇప్పుడు మన డిఫాల్ట్గా రాదు. సో రిఫ్రెష్. సో ఎన్ని తీస్తున్నా, రైట్ క్లిక్ అండ్ ఓపెన్ ద లైవ్ సర్వర్. నో సీస్ ఏం ఓపెన్ అవ్వలేదు. ఇప్పుడు ఎప్పుడైతే నేను బటన్ క్లిక్ చేస్తానో అప్పుడు మాత్రం అలర్ట్ వస్తుంది. నో సీస్ ఫంక్షన్ ఎగ్జిక్యూటెడ్ అంటే వెన్ వి కాలింగ్ అట్ ద టైమ్ ఓన్లీ కాల్డ్ ఫంక్షన్ ఎగ్జిక్యూటెడ్. కాలింగ్ చేయగానే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. మనకి క్లియరా? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? జావా స్క్రిప్ట్లో కామెంట్స్ అనేవి ఉన్నాయి. జావా స్క్రిప్ట్లో కామెంట్స్, జేఎస్ కామెంట్స్లో మనకి 2 టైప్స్. ఒకటి సింగిల్ లైన్ కామెంట్స్, నెక్స్ట్ మల్టీ లైన్ కామెంట్స్. మల్టీ లైన్ కామెంట్ అంటే స్లాష్ స్టార్ స్లాష్. అదే కనుక సింగిల్ లైన్ అంటే డబుల్ స్లాష్ చేసుకొని రాసుకుంటే ఇక్కడ ఉంటుంది. సో ఇట్స్ కామెంట్ అండ్ ఇక్కడ మనకు డబుల్ స్లాష్ కామెంట్ ఇలా అనమాట. సింగిల్ లైన్, మల్టీ లైన్ కామెంట్స్. ఇప్పుడు మనకి డబల్ లైన్, ఇది డబల్ లైన్ అనమాట మనకి. ఓకే, క్లియరా? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ కోడ్ మొత్తం ఏమవుతుందంటే ఈ కోడ్ మొత్తం బటన్ క్లిక్ చేయంగా అంటే సో ఈ కోడ్ మొత్తం స్క్రిప్ట్ రన్ అవ్వగానే మనకు అయిపోతుంది. చూడండి, రన్ అవ్వగానే మనకు అప్లై అవుతుంది. నాకు ఇప్పుడు అలా కాదు కావాల్సింది. ఇప్పుడు పారాగ్రాఫ్ స్టైల్ సపరేట్గా కావాలి అండ్ హెడ్డింగ్ స్టైల్ సపరేట్గా కావాలి. పారాగ్రాఫ్ స్టైల్ నేను క్లిక్ చేసే పారాగ్రాఫ్ స్టైల్స్ అన్నీ నాకు ఒకసారి ఎగ్జిక్యూట్ అవ్వాలి. అదేవిధంగా ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు అన్నీ ఒకేసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫస్ట్ వీటన్నిటిని కట్ చేసి దీని లోపల పడేస్తాను. ఫంక్షన్ 1 లోపలే అన్నీ ఇస్తున్నా. ఇప్పుడు మనం చూస్తే జనరల్గా వెల్కమ్ టు జేఎస్ ఉంది అంటే కంటెంట్ ఏదో ఉంది. ఎప్పుడైతే ఈ బటన్ని క్లిక్ చేస్తామో క్లిక్ చేసినప్పుడు మనకి బటన్కి మనం ఏం రాస్తాం, ఫంక్షన్ 1 రాసాం. ఫంక్షన్ 1 ఇది కాలింగ్ అవుతుంది అంటే కాల్డ్ అవుతుంది. మనకు కాల్డ్ అయినప్పుడు దీంట్లో ఎంత కోడ్ అయితే ఉందో, ఎంత బ్లాక్ ఆఫ్ కోడ్ అయితే ఉందో ఆ కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది ఒకేసారి. నా సిరీస్ ఎప్పుడైతే మనకు కావాలనో అప్పుడు మాత్రమే మనం యూజ్ చేసుకుంటాము. ఇట్స్ ఏ జావా స్క్రిప్ట్ అనమాట. ఇది జావా స్క్రిప్ట్ అనేది మనం ఎప్పుడైతే కావాలనో అప్పుడు మాత్రమే మనం యూజ్ చేసుకుంటున్నాం. క్లియరా? ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే 2 బటన్ తీసుకుంటాను. ఆ 2 బటన్స్లో మనకు ఈ బటన్ మీద రాస్తాను H1 స్టైల్స్ అనేసి, H1 స్టైల్స్ అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు P స్టైల్స్, H1 స్టైల్స్, P స్టైల్స్. ఇప్పుడు రెండిటికి ఫంక్షన్ 1 పెడితే ఇది కాల్ చేసిన ఫంక్షన్ 1 వస్తుంది, ఇది కాల్ చేసిన ఫంక్షన్ 1 వస్తుంది. ఇప్పుడు ఐ విల్ క్రియేట్ అనదర్ ఫంక్షన్. నేనేం చేస్తున్నా అంటే ఫంక్షన్ కీవర్డ్ అండ్ fun2. ఇప్పుడు ఈ fun2 అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు fun2 ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటున్నా. ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు fun2 క్రియేట్ అంటే ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటున్నా. అందుకోసం నేను P స్టైల్కి fun2 ఇచ్చాను, H1 స్టైల్కి H1 పెట్టాను. ఇప్పుడు ఈ fun1లో H1 సంబంధించిన స్టైల్స్ మాత్రమే రాయాలనుకుంటున్నా. మిగతాటి అన్ని పారాగ్రాఫ్ సంబంధించింది. ఇప్పుడు పారాగ్రాఫ్లో ఫస్ట్ వచ్చేసి మనకు పారాగ్రాఫ్ అనేది మనకు కావాలి. నెక్స్ట్ మనకు స్టైల్స్, ఇవన్నీ స్టైల్స్, ఇవన్నీ దీనికి ఇవ్వాల్సింది. నా సిరీస్ అవుట్పుట్ వీటికి సంబంధించింది ఇక్కడ ఇచ్చాను అండ్ పారాగ్రాఫ్ సంబంధించిందని ఇక్కడ ఇచ్చాను. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మెసేజ్ అండ్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మెసేజ్ స్టైల్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్, ప్యాడింగ్, బార్డర్. సిరీస్ ఇప్పుడు H1 స్టైల్స్ అంటే H1కి మాత్రమే వస్తుంది. అదే P స్టైల్స్ అంటే P1కి వస్తుంది. ఇలా. ఓకే, క్లియర్? మీకు ఇస్తున్న టాస్క్ ఏంటంటే ఇవన్నీ యూజ్ చేసుకొని ఒక టాస్క్ చేసుకొని రావాలి. ఇట్స్ ఏ టాస్క్ .html. నేను ఇక్కడ ఓన్లీ బటన్సే రాస్తాను. మీరు నాకు అప్లై చేసుకొని రావాలి. H1 కలర్, టెక్స్ట్ కలర్ అనమాట. H1 టెక్స్ట్ కలర్. ఇప్పుడు ఈ బటన్ని క్లిక్ చేయగానే నాకు టెక్స్ట్ కలర్ కావాలి H1కి. అండ్ అదేవిధంగా H2 BG కలర్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్, BG కలర్. ఈ BGని క్లిక్ చేయగానే నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలి. ఆ కలర్ ఏదైనా సరే మీ చాయిస్ అనమాట. ఆ కలర్
ఏదైనా మీ చాయిస్. ఫంక్షన్ క్రియేట్ చేసుకోండి, దానికి అప్లై చేయండి. అండ్ అదేవిధంగా H1 బార్డర్. బార్డర్. నెక్స్ట్ అదేవిధంగా బటన్. సో H1 ఆల్ స్టైల్స్. ఆల్ స్టైల్స్. సో ఇలాగా సేమ్ అదే విధంగా నాకు పారాగ్రాఫ్ కూడా నాకు అలాగే అవ్వాలి. In the place of H1 we used P text color, PBG color and P border color, ఇది P all styles. మీరు దీనిలో ప్యాడింగ్ కూడా మీరు అప్లై చేసుకోండి. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇవన్నీ నేను చేస్తున్నా. ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు H1 టెక్స్ట్ కలర్ అంటున్నాం. H1 టెక్స్ట్ కలర్ అంటే దీన్ని క్లిక్ చేసినప్పుడు అంటే ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ అవుట్పుట్ చూపిద్దాం మనకి ఎలా ఉందో. ఇలా ఉంది చూడండి. దీన్ని క్లిక్ చేయగానే H1కి టెక్స్ట్ కలర్ కావాలి, అంటే కలర్ చేంజ్ అవ్వాలి. దీన్ని క్లిక్ చేయగానే బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అవ్వాలి. దీన్ని క్లిక్ చేయగానే బార్డర్ అప్లై అవ్వాలి. దీన్ని క్లిక్ చేయగానే సమ్ ప్యాడింగ్ కూడా మీరు యాడ్ చేయండి. దాంట్లో ప్యాడింగ్ కూడా యాడ్ చేయండి. H1 లోపల మనకి H1 ఆల్ స్టైల్స్లో టెక్స్ట్ కలర్ కావాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి, బార్డర్ కావాలి, అదేవిధంగా ప్యాడింగ్ కూడా యాడ్ చేయండి దీంట్లో. ఓకే, ఈ H1 ఆల్ స్టైల్స్ మీరు యాడ్ చేయాలి. అంటే ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ బటన్కి ఏదైతే ఫంక్షన్ ఇస్తామో, ఫంక్షన్ నేమ్ ఇస్తామో, ఆ ఫంక్షన్ నేమ్ లోపల మాత్రమే మీరు ప్యాడింగ్ యాడ్ చేయాలి. రిమైనింగ్ అన్ని ఇండివిజువల్. సేమ్ లైక్ పీ కలర్ అంటే పీకి టెక్స్ట్ కలర్ అప్లై చేయాలి, పీకి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలి, పీకి బార్డర్ కలర్ అప్లై చేయాలి. పీ ఆల్ స్టైల్స్ అంటే ఈ కలర్స్తో పాటు టెక్స్ట్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్, బార్డర్తో పాటు ప్యాడింగ్ కూడా అప్లై చేయాలి వీటిని క్లిక్ చేసినప్పుడు. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఫంక్షన్స్ మీకు క్రియేట్ చేయాలి. 8 ఫంక్షన్ క్రియేట్ చేసి ఒక్కొక్క బటన్కి ఒక యాక్టివిటీ మీరు అప్లై చేయాలి. వీటికంటూ ఐడీస్ ఉన్నాయి. ఆ ఐడీస్ని గెట్ చేసుకొని ఆ ఫంక్షన్స్లో అప్లై చేయండి. టాస్క్ అర్థమైందా, అర్థం కాలేదా? సో టుమారో అర్థమైంది సార్. ఎవరైతే లైవ్ క్లాస్ జాయిన్ అవుతున్నారో ప్రతి ఒక్కరు నాకు సబ్మిట్ చేయాల్సిందే. ఎవరికి ఎక్స్క్యూజ్ చేసేది ఏం లేదు. నేను ముందు విన్నాను, నేను తర్వాత విన్నాను, నాకు వచ్చు అనే మాటలు వద్దు. ఎవరైతే లైవ్ క్లాసెస్ జాయిన్ అవుతున్నారో ప్రతి ఒక్కరు, మీరు విన్నా వినకున్నా, నాకు ప్రతి ఒక్కరు, మీకు వర్క్ ఉన్నా వర్క్ లేకపోయినా ప్రతి ఒక్కరు నాకు సబ్మిట్ చేయాల్సిందే. సో టుమారో క్లాస్ కంటే ముందు ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే నాకు టాస్క్ రావాలి. హాఫ్ అన్ అవర్ కంటే బిఫోర్ కాకుండా ఏదో 8K పంపిస్తాను, 8:15K పంపిస్తాను అంటే మాత్రం నేను టాస్క్ చెక్ చేయను. 8 అంటే మనకు 7:30 బిఫోరే నాకు టాస్క్ వచ్చి ఉండాలి నాకు. ఓకే. సో ఈ రూల్స్ అనేది కొన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొద్ది వర్క్ విషయంలో మాత్రం స్ట్రిక్ట్‌గా ఉంటాను ఇంక నుంచి. ఓకే. ఎవరైతే క్లాస్‌కి రెగ్యులర్‌గా జాయిన్ అవుతున్నారో వాళ్ళు కంపల్సరీ టాస్క్ అనేది ఇన్ టైమ్‌కి సబ్మిట్ చేయాలి. ఇన్ టైమ్‌కి ఎవరైతే సబ్మిట్ చేయలేదో నెక్స్ట్ క్లాస్ నుంచి నేను టాస్క్ అనేది చెక్ చేయను మీది. ఎవరైతే ఇన్ టైమ్‌కి సబ్మిట్ చేస్తున్నారో వాళ్ళ టాస్క్‌లు మాత్రమే రెగ్యులర్‌గా చెక్ చేస్తూ ఉంటా. ఓకే. ఎందుకంటే జావా స్క్రిప్ట్ అనేది అంత స్ట్రిక్ట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే. జావా స్క్రిప్ట్‌ని మనకు అదే రోజు ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మీరు నాతో పాటు చేయగలరు. లేకపోతే చాలా రిస్క్ ఫేస్ చేస్తారు. ఓకే. సో ఇంకా డిస్‌ప్లే పాసిబిలిటీస్‌లో కన్సోల్, డాక్యుమెంట్ రైట్ చెప్పలేదు. అండ్ క్లాస్, ట్యాగ్ నేమ్, క్వెరీ సెలెక్టర్ చెప్పలేదు. అండ్ ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి టుమారో డిస్కస్ చేద్దాం. ఓకే. ఇవి ఇవాల్టి క్లాస్ అనమాట. సో నీట్‌గా థరోగా ప్రిపేర్ అవ్వండి. జావా స్క్రిప్ట్ అనేది వింటే చాలా ఈజీ. బట్ హ్యాండ్స్ మీరు చేసినప్పుడే కొద్దిగా డిఫికల్టీ కనిపిస్తది మీకు. ఓకే. థాంక్ యూ.